హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సిబడి ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో అయితే టెట్ సైకాలజీ క్వశ్చన్ పేపర్ చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్ వీడియోస్ అండి. ఇప్పుడు మనం 2017 క్వశ్చన్ పేపర్ 2 అండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఒక శిశువు బొమ్మను మొదట తన పిడికిల్ని ఉపయోగించి పట్టుకుంటాడు. పెరుగుతున్న కొద్దీ దానిని వేలతో పట్టుకుంటాడు. దీనిని వివరించే సూత్రం. ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాగుకరించవచ్చును. ఆప్షన్ 2 వికాసం పరస్పర సంబంధంగా ఉంటుంది. ఆప్షన్ 3 వికాసం శిరంపాదముఖంగా ఉంటుంది. వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశ వరకు కొనసాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్కి వచ్చేవరకు ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దశకు కొనసాగుతుందండి. ఓకేనా. వికాసం అనేది సాధారణ నుంచి నిర్దిష్ట దశకు ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించి లక్షణం. క్వశ్చన్ నెంబర్ 2 అండి. ఈ క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం. ఆప్షన్ 1 సాధారణ ఉత్తేజం. ఆప్షన్ 2 ఉద్వేగ అస్థిరత. ఆప్షన్ 3 భయం మరియు వాక్యులత. ఆప్షన్ 4 సందిగ్ధత మరియు అనిశ్చితి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎందుకు కామెంట్ చేయమంటే మినిమం మీకు గెస్ చేస్తారు కదా ఈ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా. ఎవరైతే సైకాలజీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్దండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలాగో లాస్ట్లో మీకు ఆన్సర్ చెప్పడం అని జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం ఏదంటే సాధారణ ఉత్తేజం అండి. సాధారణ ఉత్తేజం అనేది కౌమార దశలో ఉద్వేగ వికాసానికి సంబంధించిన లక్షణం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థిని తరగతి గదిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రమును నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుతున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రం అను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం. ఆప్షన్ 1 రుణాత్మక పునర్బలనం. ఆప్షన్ 2 ధనాత్మక పునర్బలనం. ఆప్షన్ 3 ప్రాథమిక పునర్బలనం. ఆప్షన్ 4 దండన. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థిని తరగతి గదిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన నక్షత్రంను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుతున్నది. తన యొక్క నిష్పాదన తగ్గినచో నక్షత్రంను వదులుకోవాల్సి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువునట్లుగా చేయుచున్న పునర్బలనం ఏంటిదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రుణాత్మక పునర్బలనం. ఈ రుణాత్మక పునర్బలనం అనేది ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక 8వ తరగతి విద్యార్థిని తనతోటి విద్యార్థినికి ఆంగ్లము అభ్యాసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 4. ఒక 8వ తరగతి విద్యార్థిని తనతోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యాసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల. ఆప్షన్ 2 ప్రతికూల. ఆప్షన్ 3 బదలాయింపు జరగదు. ఆప్షన్ 4 ద్విపార్శ్వ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బదలాయింపు జరగదు. ఒక 8వ తరగతి విద్యార్థిని తనతోటి విద్యార్థినికి ఆంగ్లం అభ్యాసించుటలో సహాయపడినది. ఇక్కడ జరిగిన అభ్యాసన బదలాయింపు ఏంటంటే బదలాయింపు జరగదు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 క్రింది వాటిలో అభ్యాసనకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సూచించింది. అభ్యాసన తరగతి గదిలో మాత్రమే జరగాలి. ఆప్షన్ 2 ఉపాధ్యాయుని నుండి జ్ఞానాన్ని సముపార్జించుటకు గాను విద్యార్థులు నిష్క్రియాత్మకంగా ఉండాలి. ఆప్షన్ 3 అభ్యాసన ఉపాధ్యాయ నిర్దేశితంగా ఉండాలి. ఆప్షన్ 4 అభ్యాసనం విస్తృత సాంఘిక పరిస్థితిలో జరగాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 కింది వాటిలో అభ్యాసనకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సూచించినది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అభ్యాసనం విస్తృత సాంఘిక పరిస్థితిలో జరగాలి. ఓకేనా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసనం అనేది విస్తృత సాంఘిక పరిస్థితుల్లో జరగాలండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం. ఆప్షన్ 1 ఉష్ణోగ్రత, ఆప్షన్ 2 ఆహారము, ఆప్షన్ 3 హార్మోన్లు, ఆప్షన్ 4 కాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపించే శారీరక కారకం ఏంటిదంటే హార్మోన్లు అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. అభ్యాసన వనరుగా, ఆప్షన్ 2 విద్యార్థుల సర్దుబాటుకు ఆటంకంగా, ఆప్షన్ 3 తరగతి బోధనా అభ్యాసనమునకు విద్యార్థులను వేరు చేయుటకు గాను, ఆప్షన్ 4 ఉపాధ్యాయునికి భారంగా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అభ్యాసన వనరుగా ఓ ఉపాధ్యాయుడు విజాతీయ తరగతి గదిని ఈ విధంగా చూడాలి. ఎలా చూడాలంటే అభ్యాసం వనరుగా చూడాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినది సూచిస్తుంది. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక, ఆప్షన్ 2 క్రియా వృత్తి, ఆప్షన్ 3 భావాదేశ, ఆప్షన్ 4 మానసిక చలనాత్మక. క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భావావేశ. ఒక 5వ తరగతి విద్యార్థి తరచుగా హఠం చేస్తాడు. పిల్లవానికి చెందిన ఈ సమస్య ఈ రంగానికి చెందినది సూచిస్తుంది. ఏ రంగం అంటే భావాదేశ అండి. ఓకేనా. ఒక పిల్లవాడు తరచుగా హఠం చేస్తూ ఉంటే ఆ పిల్లవానికి చెందిన సమస్య ఏంటంటే భావావేశ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సరిగ్గా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రాల నుంచి కంపల్సరీ మీకు 1 మార్క్ అయితే రావడం జరుగుతుందండి. ఎవరైతే సైకాలజీ ప్రిపేర్ అవుతున్నారో రక్షక తంత్రాల గురించి మాత్రం చదువుకొని వెళ్ళండి. కంపల్సరీ 1 మార్క్ అండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 9 అండి. సరిగ్గా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించలేదని చెప్పడం ఈ రకమైన రక్షక తంత్రం అండి. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణం, ఆప్షన్ 3 పరిహారం, ఆప్షన్ 4 తదాత్మీకరణం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హేతుకీకరణం. సరిగా చదవని ఒక విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించాలని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రం అంటే హేతుకీకరణం అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు.
విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యాసన కారకం. ఆప్షన్ 1 వ్యక్తిగత, ఆప్షన్ 2 పరిసరాత్మక, ఆప్షన్ 3 వ్యక్తిగత మరియు పరిసరాత్మక, ఆప్షన్ 4 వ్యక్తిగత కాదు మరియు పరిసరాత్మక కాదు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. విద్యార్థుల అవగాహనను ప్రభావితం చేసిన అభ్యాసన కారకం. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పరిసరాత్మక కరెక్ట్ ఆన్సర్ అండి. పాఠం సరైన క్రమంలో వ్యవస్థీకరించకపోవడం వల్ల 5వ తరగతి విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారంటే విద్యార్థుల అవగాహన ప్రభావితం చేస్తే అభ్యాసన కారకం ఏదంటే పరిసరాత్మక కారకం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 11. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంత ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. ఇంకా జీవం లేని వస్తువులకు జీవం ఉంది అని అనుకుంటాడంట అండి. క్వశ్చన్ నెంబర్ 11. ఆప్షన్ 1 వస్తు స్థిరతత్వం, ఆప్షన్ 2 సర్వాత్మవాదం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 విపర్యాత్మకత. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని ఆట వస్తువులకు జీవాన్ని ఆపాదించుట. వస్తు స్థిరతత్వం, సర్వాత్మవాదం, వ్యవస్థీకరణ, విపర్యాత్మకత. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 11. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సర్వాత్మవాదం అండి. ఓకేనా, సర్వాత్మవాదం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. బోధన పరస్పర చర్యాత్మక ప్రక్రియ, అభ్యాసన నిష్క్రియాత్మక ప్రక్రియ, బోధన నిష్క్రియాత్మక ప్రక్రియ, అభ్యాసన పరస్పర చర్యాత్మక ప్రక్రియ. ఆప్షన్ 3 బోధన మరియు అభ్యాసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఆప్షన్ 4 బోధన మరియు అభ్యాసన రెండు కూడా నిష్క్రియాత్మక ప్రక్రియలే. వీటిలో సరైన వాక్యం ఏంటో గుర్తించమన్నాడండి. క్వశ్చన్ నెంబర్ 12. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోధన మరియు అభ్యాసన రెండు కూడా పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. ఓకేనా, పరస్పర చర్యాత్మక ప్రక్రియలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఉన్నత పాఠశాలలన్నిటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఆప్షన్ 1 ఉపాధ్యాయుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. ఆప్షన్ 2 ఒకే ఉపాధ్యాయుడు తరగతులన్నిటిని నిర్వహించగలడు. ఆప్షన్ 3 ఒక తరగతికి ఒకే ఉపాధ్యాయుని కల్పిస్తే సరిపోతుంది. ఆప్షన్ 4 ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. ఉన్నత పాఠశాలలన్నింటికీ అత్యాధునికమైన విద్యా సాంకేతికతను అందించినట్లయితే ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. నీ తరగతిలోని ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు ఆప్షన్ 1 అతని కొరకు నిర్ణయం తీసుకుంటావు. ఆప్షన్ 2 పెద్దలను సంప్రదించమని అతనికి తెలుపుతావు. ఆప్షన్ 3 సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకం అవుతావు. ఆప్షన్ 4 ఉపాధ్యాయుల సూచనలను పాటించమని చెబుతావు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 14.
ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీ తరగతిలోనే ఒక పిల్లవాడు ఎప్పుడు తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తావు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంటే సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అతనికి మార్గదర్శకత్వం ఇస్తావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. క్వశ్చన్ నెంబర్ 15 అండి. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్ 1 ప్రదర్శకుడు, ఆప్షన్ 2 బోధకుడు, ఆప్షన్ 3 సౌకర్యకర్త, ఆప్షన్ 4 ప్రేక్షకుడు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సౌకర్యకర్త. సాంఘిక నిర్మాణాత్మక బోధనాభ్యాసన సిద్ధాంతం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటంటే సౌకర్యవంతంగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ద కరెక్ట్ ఆన్సర్. సౌకర్యకర్తగా ఉండాలి. ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏంటంటే సౌకర్యకర్త. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 అభ్యాసనం పూర్తి ఆగుట, అభ్యాసనం ప్రారంభమవుట, ఆప్షన్ 3 అభ్యాసనంలో వేగం పెరుగుట, ఆప్షన్ 4 అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ. క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ. అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశను దీనిని సూచిస్తుందంటే అభ్యాసనంలో తాత్కాలిక నిలకడ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 16th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 హవిగాడ్స్ ప్రకారం వికాస కృత్యాలు. ఆప్షన్ 1 సాంఘిక అంచనాలు, ఆప్షన్ 2 వైద్య ప్రమాణాలు, ఆప్షన్ 3 అభ్యాసన ఆసక్తులు, ఆప్షన్ 4 విద్యాపరమైన మైలురాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. హవిగాడ్స్ ప్రకారం వికాస కృత్యాలు అనేవి సాంఘిక అంచనాలండి. ఓకేనా? హవిగాడ్స్ ప్రకారం వికాస కృత్యాలు అనేవి సాంఘిక అంచనాలు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 17th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 కింది వానిలో అభ్యాసనకు సంబంధించి సరైనది. ప్రక్రియ. ఆప్షన్ 1 ప్రక్రియ మరియు కంఠస్థములకు ప్రాధాన్యతమిచ్చుట, ఆప్షన్ 2 ఫలితము మరియు ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చుట, ఆప్షన్ 3 పరీక్షలో విజయానికై ప్రాధాన్యతనిచ్చుట, ఆప్షన్ 4 ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యనిచ్చుట. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కింది వానిలో అభ్యాసనకు సంబంధించి సరైనది. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కింది వానిలో అభ్యాసముకు సంబంధించిన సరైనది ఏదంటే ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యమిచ్చుట. ఓకేనా? అభ్యాసం సంబంధించి ఏదంటే ప్రక్రియ మరియు ఫలితములకు ప్రాధాన్యమిచ్చుట అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 18కి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ. క్వశ్చన్ నెంబర్ 19 బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లల సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ. ఆప్షన్ 1 చిత్ర మరియు ప్రతిమ, ఆప్షన్ 2 క్రియాత్మక నటనాత్మక, ఆప్షన్ 3 సమాచార ప్రాతినిధ్య, ఆప్షన్ 4 ప్రతీకాత్మక. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం
పిల్లలు సంఘటనలను మరియు వస్తువులను అశాబ్దిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ ఏదంటే క్రియాత్మక నటనాత్మక అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. ఆర్టీ 2009 చట్ట ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 20. ఆర్టీఈ 2009 చట్ట ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఆప్షన్ 1 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు. ఆప్షన్ 2 4 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు. ఆప్షన్ 3 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఆప్షన్ 4 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు అండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. ఆర్టీ 2009 యాక్ట్ అనేది కంపల్సరీ ఇలాంటివి అనేది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009 వీటి గురించి మాత్రం చదువుకొని వెళ్ళండి మర్చిపోకుండా. వీటిలో నుంచి కంపల్సరీ మీకు బిట్స్ రావడం జరుగుతుంది అండి. టెట్లో అయినా డిఎస్లో అయినా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 20. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు అండి. ఆర్టీఈ 2009 చట్ట ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు. ఏ వయసు అంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కలదు ఆర్టీ 2009 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించిన వనరు. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతులను కలిసిన అతను వినియోగించే వనరు ఏంటి? స్వీయ, ఇల్లు, సమాజం, సాంకేతికత. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎలా చేయాలని తెలిసిద్దండి. మీకు క్లియర్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సైకాలజీ కాకుండా మిగతా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. డిఎస్సి బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 21. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సమాజం. వ్యవసాయ పద్ధతులను తెలుసుకునే క్రమంలో ఒక విద్యార్థి రైతును కలిసిన అతను వినియోగించిన వనరు ఏంటంటే సమాజ వనరు అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. బోధన అభ్యాసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. బోధన అభ్యాసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలి. ఆప్షన్ 1 సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట. ఆప్షన్ బి అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట. ఆప్షన్ సి అభ్యాసనాన్ని మూల్యాంకనం చేసి ప్రణాళిక చేసుకొనుట. ఆప్షన్ డి కల్పించవలసిన అభ్యాసనను భావాలను గుర్తించుట. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 22. బోధనా అభ్యాసన కృత్యాన్ని నిర్వహించుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది క్రమాన్ని పాటించాలండి. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 22. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ మనం అభ్యాసకుని సామర్థ్యాలు అంచనా వేయుట. నెక్స్ట్ కల్పించవలసిన అభ్యాసనాలను భావనను గుర్తించుట. తర్వాత సరైన వ్యూహాలు మరియు పద్ధతులను గుర్తించుట. తర్వాత అభ్యాసనాన్ని మూల్యాంకనం చేసి పునర్ప్రణాళిక చేసుకొనుట. ఈ ఆర్డర్ అనేది కరెక్ట్ అండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. దేనికండి? ఆప్షన్ 1 ప్రావీణ్యతను పెంచుతుంది. ఆప్షన్ 2 అభ్యాసనం తగ్గిస్తుంది. ఆప్షన్ 3 స్మృతిని తగ్గిస్తుంది. ఆప్షన్ 4 అనాసక్తిని కలిగిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 23. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది, ప్రావీణ్యతను పెంచుతుందండి.
ఓకేనా, ప్రావీణ్యతను పెంచుతుంది. క్వశ్చన్ నెంబర్ 23 ప్రావీణ్యతను పెంచుతుందండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. సారీ అండి, ఇక్కడ సరిగా కనిపించట్లేదు, నేను చదువుతానండి అక్కడ కరెక్ట్ పెట్టండు. క్వశ్చన్ నెంబర్ 24. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం. ఇంకోసారి చదువుతా చూడండి. ప్రధానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకునే నాయకత్వ లక్షణం. ఆప్షన్ 1 జోక్యరహిత, ఆప్షన్ 2 ప్రజాస్వామ్య, ఆప్షన్ 3 అనుజ్ఞ, ఆప్షన్ 4 నిరంకుశ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నిరంకుశ. ఓకేనా, ప్రధాన ఉపాధ్యాయుడు తనంతట తన నిర్ణయాలను తీసుకునే నాయకత్వం లక్షణం ఏంటంటే నిరంకుశ అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఒకసారి క్వశ్చన్ చూడండి. మనకు సైకాలజీలో క్వశ్చన్ కనుక అర్థమైతే మనం కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతామండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 25. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్యం కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ పరీక్షలు దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇవి కూడా చదువుకోండి. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఉపగమ అండి. ఓకేనా, ఇక్కడ చూడండి. ఒక ఉపాధ్యాయుడు అనారోగ్య కారణం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ పరీక్షల దగ్గర పడటం వలన పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతను 2 పనులు కావాలనుకుంటున్నాడు, కానీ అతడు ఎదుర్కొన్న సంఘర్షణ ఏది అంటే ఉపగమ అండి. క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. కింది వాటిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడంలో చేయకూడనిది. ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు చేయకూడనిది ఏంటిదండి? మనకి కింది ఇచ్చిన దాంట్లో ఒకటి. ఆప్షన్ 1 పూర్వ జ్ఞానాన్ని, అనుభవాలను ఉపయోగించడం. ఆప్షన్ 2 తగిన విధానాలను, సాంకేతికతను ఉపయోగించడం. ఆప్షన్ 3 ప్రేరణను నిరంతరం కొనసాగించడం. ఆప్షన్ 4 ప్రజ్ఞావంతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ బోధించాలి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించడం చేయకూడనిది ఏంటో చెప్పండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 26 నేనైతే ఈ ఆన్సర్ చెప్పను, ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుందండి. క్వశ్చన్ నెంబర్ 26. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం. ఆప్షన్ 1 పరిశీలన పత్రం. ఆప్షన్ 2 ప్రశ్నావళి. ఆప్షన్ 3 చెక్ లిస్ట్. ఆప్షన్ 4 నిర్ధారణ మాపని. క్వశ్చన్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27. డిజిటల్ బోధనపై విద్యార్థుల ప్రాధాన్యతను తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడు 5 పాయింట్ల స్కేలును రూపొందించాడు. ఆ ఉపాధ్యాయుడు రూపొందించిన సాధనం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నిర్ధారణ మాపని. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 27. నిర్ధారణ మాపని అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఈ స్మృతి టెక్నిక్ ఉపయోగించి పిల్లలు ఇంద్రధనుసును విబ్జిఆర్గా గుర్తించుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 28. ఈ స్మృతి టెక్నిక్ ఉపయోగించి పిల్లలు ఇంద్రధనుసును విబ్జిఆర్గా గుర్తించుకుంటారు. ఆప్షన్ 1 కొండ గుర్తులు. ఆప్షన్ 2 ద్వంద్వ సంసర్గ అభ్యాసనం. ఆప్షన్ 3 వల్లవేయుట. ఆప్షన్ 4 గుంపులుగా ఏర్పరచుకొనుట.
కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి, ఈ క్వశ్చన్లో మీరు కరెక్ట్గా ఆలోచిస్తే పెట్టగలుగుతారు. ఓకేనా, ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఈ స్మృతి టెక్నిక్ ఉపయోగించి పిల్లలు ఇంద్రధనుసును విబ్జిఆర్గా గుర్తించుకుంటారు. ఏ స్మృతి అంటే కొండ గుర్తులు అండి. ఓకేనా, మనం అది గుర్తించుకోవడం కొండ గుర్తుగా మనం పెట్టుకుంటామండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కొండ గుర్తులు. క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 కింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వర్గానికి చెందని పిల్లలు. కింది వాటిలో అన్ని సామర్థ్యాలు సాధారణంగా ఉండి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వర్గానికి చెందిన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ 1 ప్రజ్ఞాలబ్ధి 0 నుంచి 20 మధ్య గల పిల్లలు. ఆప్షన్ 2 ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 50 మధ్య గల పిల్లలు. ఆప్షన్ 3 ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 మధ్య గల పిల్లలు. ఆప్షన్ 4 ప్రజ్ఞాలబ్ధి 130 నుంచి ఆ పైన గల పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధి 90 నుంచి 110 మధ్య గల పిల్లలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ 30. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారాలను గౌరవించి నియమాలను పాటిస్తాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ స్థాయిలో అధికారాలను గౌరవించి నియమాలను పాటిస్తాడు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక స్థాయి. ఆప్షన్ 2 సాంప్రదాయక స్థాయి. ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఆప్షన్ 4 మధ్యస్థ సాంప్రదాయక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సాంప్రదాయక స్థాయి కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడి స్థాయిలో అధికారులను గౌరవించి నియమాలను పాటిస్తాడండి సాంప్రదాయక స్థాయిలో. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడిద్ది అనుకుంటే షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.